హలో వ్యూవర్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మిషన్ ఎంసీక్యూస్. ఈరోజు 7వ తరగతిలోని పటాల ద్వారా అధ్యయనం అనే పాఠం నుంచి ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేద్దాం. ఈ లెసన్ మీకు సిక్స్త్ క్లాస్లో థర్డ్ లెసన్ పటములు అని ఉంది కదా, దాని ఎక్స్టెన్షనే ఇది. అందులో ఉన్న క్వశ్చన్స్ ఎంసీక్యూస్ మోస్ట్లీ ఇందులో వచ్చాయి. చూడండి ఒకసారి. ఓకే, స్టార్ట్ చేద్దాం. పటాల ద్వారా అధ్యయనం అనే పాఠం ప్రధానంగా దేనికి సంబంధించింది? పటాల అధ్యయనం. పటాల ద్వారా అధ్యయనం చేయబడే అంశాలలో ఏది కాదు? కాలమానం. భూమి ఉపరితలాన్ని చిన్న పరిమాణంలో చూపించే సాధనం ఏది? పటం. పటాల తయారీలో ఉపయోగించే శాస్త్రాన్ని ఏమంటారు? కార్టోగ్రఫీ. పటాల తయారీ మరియు అధ్యయనాన్ని కార్టోగ్రఫీ అంటారు. పటాల అధ్యయనంలో అత్యంత ప్రాథమిక అంశం ఏది? ప్రమాణం. పటాలలో దిశలను తెలుసుకోవడానికి ఉపయోగించే గుర్తు ఏది? ఉత్తర బాణం. 1 కిలోమీటర్ ఈక్వల్ టు ఎన్ని కిలోమీటర్లు? 1 కిలోమీటర్ ఈక్వల్ టు ఎన్ని మీటర్లు? 1000 మీటర్స్. 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని మిల్లీమీటర్లు? 10 మిల్లీమీటర్స్. పటంలోని దూరం మరియు వాస్తవ దూరం మధ్య సంబంధాన్ని ఏమంటారు? ప్రమాణం. ఆర్ఎఫ్ అనే సంక్షిప్త రూపం దేనికి సంబంధించింది? రిప్రజెంటేటివ్ ఫ్రాక్షన్. ఆర్ఎఫ్ 1:10,000 అంటే పటములో 1 యూనిట్ దూరం భూమిపై ఎన్ని యూనిట్లకు సమానం? 10,000 యూనిట్స్. ఆర్ఎఫ్ 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు భూమిపై 10,000 యూనిట్స్. పటంలో వివిధ అంశాలను సూచించేందుకు ఉపయోగించే గుర్తులను ఏమంటారు? చిహ్నాలు అంటారు. పటంలోని రంగుల వినియోగం ప్రధానంగా దేన్ని తెలియజేస్తుంది? ఎత్తుపల్లాలు. భౌతిక పటాలు ప్రధానంగా దేనిని చూపిస్తాయి? సహజ స్వరూపాలు. పర్వతాలు, మైదానాలు, నదులు వంటి సహజ లక్షణాలను చూపిస్తాయి. కాబట్టి సహజ లక్షణాలను చూపించే వాటిని సహజ స్వరూపాలు అంటారు. రాష్ట్రాలు, దేశాల సరిహద్దులను చూపే పటం ఏది? రాజకీయ పటం. భారతదేశ రాజకీయ పటంలో ప్రధానంగా ఏవి కనిపిస్తాయి? రాష్ట్రాల సరిహద్దులు. ఒక నిర్దిష్ట అంశాన్ని చూపే పటాలను ఏమంటారు? అంశపటాలు. నేలల పంపిణీని చూపే పటం ఏ వర్గానికి చెందుతుంది? అంశపటం. భారతదేశ భౌతిక పటంలో అత్యంత ఉత్తరాన ఉన్న పర్వత వ్యవస్థ ఏది? హిమాలయాలు. భారతదేశ భౌతిక స్వరూపాలలో విస్తారమైన మైదానం ఏది? ఇండో గాంగెటిక్ మైదానం. భారతదేశ దక్షిణ భాగంలో విస్తరించిన పీఠభూమి ఏది? డక్కన్ పీఠభూమి. దక్షిణ భారతదేశంలో డక్కన్ పీఠభూమి విస్తరించి ఉంది. భారతదేశ తూర్పు తీర మైదానాలు ఏ సముద్రం వెంట ఉన్నాయి? బంగాళాఖాతం. తూర్పు తీర మైదానాలు బంగాళాఖాతం వెంట ఉన్నాయి. భారతదేశ పశ్చిమ తీర మైదానాలు ఏ సముద్రం వెంట ఉన్నాయి? అరేబియా సముద్రం. కాంటూర్ రేఖలు దేనిని సూచిస్తాయి? సమాన ఎత్తుగల ప్రాంతాలు. బంగాళాదుంపతో చేసిన కార్యకలాపం ద్వారా ఏమి అర్థమవుతుంది? కాంటూర్ రేఖలు.
ఆంధ్రప్రదేశ్ పటంలో జిల్లాల సరిహద్దులు ఏ పటంలో స్పష్టంగా కనిపిస్తాయి? రాజకీయ పటం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విస్తీర్ణం సుమారుగా ఎంత? 1.62 లక్షల చదరపు కిలోమీటర్లు. ఆంధ్రప్రదేశ్ ఉత్తర సరిహద్దులో ఉన్న రాష్ట్రం ఏది? తెలంగాణ. ఆంధ్రప్రదేశ్ దక్షిణాన ఉన్న రాష్ట్రం ఏది? తమిళనాడు. ఆంధ్రప్రదేశ్ తూర్పున ఉన్న జలభాగం ఏది? బంగాళాఖాతం. భారతదేశ భౌతిక పటంలో అత్యంత ఎత్తైన ప్రాంతం ఏది? హిమాలయాలు. ఎడారులను సూచించడానికి సాధారణంగా ఏ రంగు ఉపయోగిస్తారు? పసుపు. పటంలోని రహదారులు, రైల్వే మార్గాలు సాధారణంగా దేనితో సూచిస్తారు? చిహ్నాలు మరియు రేఖలు. ఒక పటాన్ని సరిగా అర్థం చేసుకోవడానికి అవసరమైన అంశాలలో ఏది కాదు? కవిత. పటాన్ని చదవడానికి శీర్షిక, ప్రమాణం, లెజెండ్ అవసరం. పటంలోని వివిధ చిహ్నాల అర్థాలను తెలుసుకోవడానికి ఉపయోగపడేది ఏది? లెజెండ్. భూమిపై ఉన్న సహజ సాంస్కృతిక అంశాలను కాగితంపై సూచించేది ఏది? పటం. తూర్పు మరియు దక్షిణ దిక్కుల మధ్య ఉన్న ఉపదిక్కు ఏది? ఆగ్నేయం. ఉత్తరం మరియు పడమర మధ్య ఉన్న ఉపదిక్కు ఏది? వాయువ్యం. 5 సెంటీమీటర్ల పటదూరం స్కేల్ ప్రకారం 1 సెంటీమీటర్ = 10 కిలోమీటర్ అయితే వాస్తవ దూరం ఎంత? రైట్ ఆన్సర్ 50 కిలోమీటర్లు. 3 సెంటీమీటర్లు = 15 కిలోమీటర్లు అయితే 1 సెంటీమీటర్ ఎంత దూరాన్ని సూచిస్తుంది? 5 కిలోమీటర్స్. 15/3 = 5. ఇది పార్ట్ 1లోని భాగము. పార్ట్ 2 మీకు కంటిన్యూషన్లో వస్తుంది.